హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సండే మార్నింగ్ బ్లాగ్ అండి. బ్రేక్ఫాస్ట్ కింద నేనైతే పూరీను ఇంకానేమో కాన్ అండ్ క్యాప్సికమ్ తోటి కర్రీ చేస్తున్నాను. ఇప్పుడైతే పిండి పిసుకోవడానికి నేను ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకుంటే నాంతా ఉండిద్ది కదా అని చెప్పి ఇక్కడైతే పిండిని కలుపుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకున్నానండి పూరీలకి. ఇంకానేమో కొంచెం సూజీ రవ్వ కూడా వేసుకున్నాను. ఎందుకంటే సూజీ రవ్వ వేస్తే పూరి అనేది క్రిస్పీగా చక్కగా మంచిగా వచ్చింది అనమాట. అందుకని నేను సూజీ రవ్వ కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే అంతా కలుపుకుంటున్నాను. ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ కూడా కొంచెం వేసుకుని సాల్ట్ వేసుకుని ఇంకా పిసుక్కుంటాను. నీళ్ళు కొంచెంగా వేసుకుంటూ అంతా ముద్దగా వచ్చిందాకా పిసుక్కుంటాను. పిండిని ముద్దగా కలుపుకుంటూ చూసారు కదా ఇలా ముద్దగా పిసుక్కుని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని అయితేను ఒక హాఫ్ అన్ అవర్ నానితే అండి మంచిగా వచ్చింది. పిండి మెత్తగా వచ్చింది. నాని కలిపేసుకున్నాను పిండిని. దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కర్రీకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పాన్ అయితే ఉంచుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ టమోటా అన్నీ కోసేసుకుని అది మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఇది మసాలా కర్రీ కదండి. మిరియాలు అయితే మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందు మిరియాలు వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూను, ఒక 3 యాలకులు వేసుకుంటున్నాను, లవంగాలండి 4, ఇంకా చెక్క 2 ముక్కలు చెక్కను కూడా వేసుకుంటున్నాను. అయితే కొంచెం అంత అల్లము, ఇంకా ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలండి, కొబ్బరి కూడా వేసుకోవాలండి దీంట్లోకి. కొబ్బరి ఇంకానేమో జీడిపప్పు అండి. జీడిపప్పు ఒక 2 స్పూన్లు అండి జీడిపప్పు. వీటితో పాటు ఇంకా టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు వేసాను కదండి, అవి నలగవని చెప్పి ముందైతే 1-2 సార్లు గ్రైండ్ పట్టుకుంటాను నేను. లేదు పొడి ఉండి వేసుకుంటే మొత్తం కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ముక్కలు వేసాను కాబట్టి నా దగ్గర పొడి లేక ముందు మిక్సీ అయితే మిక్సీ పెట్టానండి. ఒకసారి కలుపుకుంటున్నాను. ఇంకా ముక్కలు ఉన్నాయండి. ముక్కలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇంకొకసారి పెట్టి ఇంకోసారి తిప్పుతున్నాను. ముక్కలు కాకుండా పొడులు వేసుకుంటే ఇంకా కాబట్టి అన్నీ కలిపి ఒకసారి వేసేసుకుంటాను కాబట్టి తొందరగా పని అయిపోద్ది. నేను ఇప్పుడైతే టమోటాలను కూడా దాంట్లో వేసుకుంటున్నాను. అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. చూసారు కదా మెత్తగా అయిపోయింది. ఇంకైతే దీన్ని పక్కన పెట్టేసుకుని కర్రీకి కావాల్సింది చేసుకుందాం. ఇప్పుడైతే చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ అయితే ఫాస్ట్గా చర్చికి టైం అవుతుంది, బయటకు వెళ్ళే పని ఉంది. సండే కదండి, స్పెషల్గా చేసుకుందాం అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. కర్రీ అయితే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. కర్రీని ట్రై చేసినందుకు చాలా బాగా వచ్చింది. ముందుగా అయితే ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. 3 టేబుల్ స్పూన్లు వేసి ఇంకా కొంచెం వేసుకున్నానండి ఆయిల్ అయితేను. తర్వాత కొంచెం అంత జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర మంచిగా చిటపట్లాడిందాక వేయించుకుని ఆ తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని కూడా ఆయిల్లో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి. దీన్ని కూడా కాసేపు ఫ్రై అవనిచ్చి తర్వాత కాన్ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు ఉల్లిపాయలు కూడా ఏగుతాయి అన్నమాట. 3 ఫ్రై అవుతాయి. మూడింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాన్ అనేది బౌల్స్లా వచ్చిందండి మంచిగా ఫ్రై అయితే. ఆ బాల్స్ వెళ్ళి వచ్చిందాక వాటిని వేయించుకోవాలి. ఉబ్బుతాయి అన్నమాట. అవి మంచిగా మిక్స్ చేసుకుంటూ వేపుకుంటూ దగ్గరుండి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇంకా మసాలాను కూడా మనం పేస్ట్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. నూనె చూసారా పైకి తేలుతుంది. ఆ నూనె పైకి తేలిందాక వేయించాలన్నమాట. ఇంక ఇప్పుడైతే దీన్ని అటు ఇటు కలుపుకుంటూ
వేయించుకుందాము. పచ్చివాసన పోయి అంతా వేగి ఆ నూనె అంతా పైకి తేలిన దాకా ముందు వేయించుకోవాలండి. ఇంకా మనము కారం ఉప్పులా ఏం వేయలేదు, మసాలా వేసి వేపుతున్నాను నేను. అది మంచిగా వేగిన తర్వాత సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఎంత తింటామో మన ఇదిని బట్టి మనం వేసుకోవాలండి. ఇప్పుడైతే నేను కారం కూడా వేసుకుంటున్నాను. కారం అయితే చూసి వేసుకోండి. పచ్చిమిర్చి వేసాము, మిరియాలు వేసాము కాబట్టి నేనైతే ఒక 1/2 స్పూనే వేసానండి. పిల్లలు తినేది కాబట్టి చూసి వేసుకోండి మీరు కూడాను. దీన్నైతే ఇంకా మంచిగా వేయించుకుందాము. ఇప్పుడైతే నేను గరం మసాలా వేసుకుంటున్నానండి. నాకు అన్నీ కలిపే ఉన్నాయి, లేదంటే ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, ఇంకా గరం మసాలా అండి అన్నీ వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కలిపిన పౌడర్ అండి అది. నేను అందుకని అది 1 స్పూన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా. మేము ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి మేము అన్నీ కలిపి పౌడర్ చేసుకుని పెట్టుకుంటాము. అదైతే నేను వేసుకున్నాను. మీరు విడివిడిగా ఉంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను నేను. అలా మొత్తం కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. కొంచెం అంతా పసుపును కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసుకుంటే కలర్ఫుల్ బాగుండిద్ది. ఇప్పుడైతే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. నేను ఒకే క్యాప్సికమ్ తీసుకున్నాను, అది కూడా మొత్తం వేయలేదన్నమాట, కొంచెమే వేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి, సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను మొత్తము. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చాను. తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకున్న గిన్నెలోనే కాసినన్ని వాటర్ పోసుకుని తిప్పి పోసుకుంటున్నానండి. మనకి క్యాప్సికమ్ ముక్క ఉడకాలి కాబట్టి, ఇంకా కాను కూడా ఉడకాలి కాబట్టి కాసిన వాటర్ పడతాయి. వాటర్ పోసుకుని సిమ్లో పెట్టుకుని మంచిగా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం అంతా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో ఇంకా కొంచెం వేసుకుంటానండి. ఉడికేటప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు కూడా పట్టుద్ది కాబట్టి టేస్ట్ వచ్చిద్ది. వీడప్పుడైతే వర్కింగ్ డేస్లో అయితే కుదరదండి, హడావిడిగా వెళ్ళిపోతాం కాబట్టి ఇలా ఫ్రీగా ఉన్నప్పుడైతే నేను కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను పిల్లలకి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే నేను డ్యూటీకి వెళ్తాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అందరికీ ఒకటే టైం కాబట్టి నాకు ఏది చేయడానికి కుదరదు. దోసపిండి, ఇడ్లీ పిండి ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటాము. ఇప్పుడైతే కసూరి మేతిని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇదైతే రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కసూరి మేతిని కూడా వేసుకుంటున్నాను. కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కర్రీ అయితే అయిపోవచ్చింది. ఇంకా 2 నిమిషాల నుంచి కర్రీని అయితే ఆపేసుకుంటున్నాను. చూసారు కదా కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి. కర్రీ అయితే అయిపోయిందండి, పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా పూరీలు అయితే చేసుకుంటున్నాను నేను. చూసారా పూరీ పిండి కూడా చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది. కొంచెం పౌడర్ వేసుకుని ఇంకా చపాతీలను అయితే ఫాస్ట్గా ఒత్తేసుకుంటాను. అప్పటికే చాలా టైం అయిపోయిందండి, 10 అవుతుంది టైము. మేము ఇంకా చర్చికి వెళ్ళాలని ఫాస్ట్గా రెడీ అవుతున్నాము. ఎందుకంటే మధ్యలో నాకు బయటికి వెళ్ళే పని ఉందండి, అందుకని వెళ్ళేసి వచ్చాను. కర్రీ చేసి పక్కన పెట్టేసి బయటికి వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా పూరీలు చేసేస్తున్నాను. మా పెద్ద అబ్బాయి అయితే వచ్చి నాకు వంటలు చేసేస్తున్నాడు. త్వరగా చేసి అమ్మ, ఫాస్ట్గా చేసేస్తానంటేను ఇంకా అలా ఫాస్ట్గా పూరీలను అయితే చేసేసుకున్నాను. మా పెద్ద అబ్బాయి వంటలన్నీ చుట్టించేసాడండి. నాకు ఒక్కళ్ళమే చేసుకోవాలంటే అవదు కాబట్టి కొంచెం హెల్ప్ అడిగితే చేశాడు. పూరీలు అయితే ఒత్తేసుకున్నానండి అన్నీ అలాగూ. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా కాల్ చేసుకోవాలి. బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాను. చూసారు కదా ఆయిల్ అయితే మంచిగా కాగిపోయింది. ఇప్పుడైతే పూరీలు వేసేసుకుంటున్నాను నేను. అలా ప్రెస్ చేస్తే పూరీ వేసినప్పుడు పూరీ అనేది మంచిగా పొంగుద్దండి. చూసారు ఎలా పైకి వస్తుందోను.
పూరి వేసి ఆయిల్లో నేనైతే తక్కువ ఆయిల్ వేసుకున్నానండి, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు కాబట్టి. మళ్ళీ ఆ ఆయిల్ని దేంట్లోకి వాడము, మేము వాడేదైతే శనగ నూనె అండి ఇంట్లోకి, అందుకని చెప్పి వేస్ట్గా చేయటం ఎందుకని చెప్పి నేనైతే తక్కువ ఆయిల్ వేసుకుని వేయించుకుంటున్నాను. ఇప్పుడు చేసామంటే మళ్ళీ ఎప్పుడు చేస్తామో డీప్ ఆయిల్ ఇవి తెలియదు కదా, అందుకని చెప్పి తక్కువ ఆయిల్ వేసుకుని వేపుకుంటున్నాను పూరీలు నేను. అలా ఫాస్ట్గా వేసుకుని తినేసి చర్చికి వెళ్ళాలండి మేము. ఆయిల్ కొంచెం తగ్గిందని చెప్పి ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. వేస్ట్గా పాడు చేస్తే ఏమొచ్చిద్దండి, అందుకని చెప్పి ఆయిల్ అయితే నేను చూసుకునే వేసుకుంటాను ఇలా డీప్ ఫ్రైలు చేయాలంటే. కాగిందండి అది కూడాను, అందుకని మళ్ళీ పూరి వేసాను. పూరీలు ఎప్పుడైనా సరే మీరు కూడా వేసుకునేటప్పుడు అలా ప్రెస్ చేస్తే పూరి అనేది మంచిగా పొంగుద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి పూరీలు. సూజీ రవ్వ మట్టుకి కంపల్సరీ వేయండి, పూరీల్లో బాగుంటుంది. ఇలా పూరీలన్నింటినీ మంచిగా వేపేసుకున్నానండి ఫాస్ట్గాను. ఇంకైతే పిల్లలకి పెట్టేయడానికి వచ్చేసాను. అప్పటికే 10:30 అయిపోయిందండి టైము టిఫిన్ చేసేసరికి. ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఫాస్ట్గా పిల్లలకి పెట్టిచ్చేసాను టిఫిను. అదే నాకు బయటికి వెళ్ళే పని లేకపోతే త్వరగా అయిపోయేది, 9:30కి అలా అయిపోయేదండి. మాకు చర్చి అయితే 10కే స్టార్ట్ అయ్యేది. ఈరోజు మేము చర్చికి వెళ్ళేసరికి 11 అయిపోయింది, అప్పటికే మాకు వాక్యం స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది అని. ఎలా ఉంది విష్ణు? నోమి బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడైతే మా అమ్మకు కూడా నేను బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీని కూడా బాక్స్లో వేసేసుకుంటున్నాను. నేను కూడా ఫాస్ట్గా తినేసి ఇంకా బాక్స్ తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. అమ్మకి ఇచ్చేసి అమ్మ కూడా తిన్నాక ఇంకా మేమైతే చర్చికి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నానండి, నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందోను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ. పూరీలు కూడా చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.